అందరికి నమస్తే. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అసలు విజిలెన్స్ కమిషన్లు, ఎంక్వైరీలు, తర్వాత కమిషన్లు, అసలు అంతకుముందు గవర్నమెంట్లో ఇక్కడ అవినీతి జరిగింది, అక్కడ అవినీతి జరిగింది, సెక్రటేరియట్లో అవినీతి జరిగింది, యాదగిరిగుట్టలో అవినీతి జరిగింది. అసలు 1600 కోట్లలో కడతామన్న యాదగిరిగుట్ట 2000 కోట్లకి ఎట్లా పెంచిండ్రు, 400 కోట్లు ఎట్లా పెంచిండ్రు. సెక్రటేరియట్ 600 కోట్లలో అయిపోయింది, 1200 కోట్లు ఎట్లా అయ్యింది. అమరవీరుల స్తూపం, అమరవీరుల చిహ్నం మనకుంది కదా మెమోరియల్, అది ఎట్లా చేసిండ్రు, దానిలో ఎట్లా పెరిగిపోయింది 200 కోట్లు. అంబేద్కర్ స్టాచ్యూల, కలెక్టర్ ఆఫీసులుల్లా, ఎస్పీ ఆఫీసులుల్లా, రోడ్లుల్లా అసలు మొత్తం అవినీతి జరిగింది. మేము మొత్తం కమిషన్లు ఇస్తామంటే వీళ్ళు అసలు ఇంకా కరప్షన్ అంటే అసలు వీళ్ళు మొత్తం దూరం ఉంటారేమో, అసలు పట్టించుకోరేమో, అసలు వీళ్ళు పైనకి వెళ్ళి దిగొచ్చిరేమో అనిపించింది. ఏమన్నా అట్లా నల్లమల అడవిలో పొడి పోయి ఏమైనా ఆకుపసర దాగొచ్చిరేమో. అంతకుముందు కాంగ్రెస్ అంటే చాలా స్కాములు ఉంటుండే, అసలు వీళ్ళంతా వేరే ఉన్నారు, డిఫరెంట్ ఉన్నారు అనిపించింది. తీరా ఎప్పటికప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక 4-5 నిమిషాలు చూస్తే అసలు వీళ్ళ కథ ఏంది, పైసలు లేవు, కోస్తే కూడా పైసలు వెళ్ళవని ఒక పక్క చెప్పుకుంటా దుబారా ఎట్లా చేస్తున్నారు, దీనిలో ఏం అవినీతి జరుగుతుంది, పైసలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఈ అంశం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్జెక్ట్లోకి పోతే ఒకటి SPDCL కరెంటుది డిస్కమ్, వీళ్ళకి ఏంటంటే 33 కేబుల్స్ లేవంట. వచ్చేది వానకాలం, వాళ్ళ ఎండాకాలం మొత్తం కూడా అవన్నీ రిపేర్లు చేసి లైన్లు అక్కడిక్కడ మొత్తం రిపేర్లు చేసి చాలా అవసరం అవి ఫీడర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం పోయినాయి అన్నీ చూసుకొని చేయాలంట. ఆల్రెడీ వానకాలం వచ్చింది, ఇప్పటిదాకా వీళ్ళ పని పూర్తి కాలేదు. ఎందుకంటే ఇవి లేవు. ఇవి ఎందుకు లేవనంటే దీనిలో మినిస్టర్స్ 10% కమిషన్ అడుగుతున్నారంట. విద్యుత్ శాఖ ఎవరి చేతిలో ఉంది, డిప్యూటీ సీఎం చేతిలో ఉంది. మరి ఏ మంత్రి అడుగుతున్నాడు, ఏ మంత్రికి 10% కమిషన్ అవసరం వచ్చింది దీనిలో కూడా. దానికోసం అని చెప్పేసి 2 నెలల నుంచి పని అయిపోయిందంట. 2 months నుంచి ఉద్యోగులు చెప్తున్నారు 2 monthsకి వెళ్ళి ఇవి లేక మొత్తం పని చేసింది, 80% పని చేసిండ్రు. రేపు వానకాలం వచ్చేసింది ఆల్రెడీ, కానీ ఇంకా రిపేర్లు అయిపోలేదంట. ఎందుకు అనంటే ఈ కేబుల్స్ లేవు, 33 kV కేబుల్స్ లేకపోవడంతోన పని 80% ఆగిపోయిందంట. ఇక అంటే ఎట్లా మనం కరెంటు ఎట్లా పోతుంది మన గవర్నమెంట్లో జనాలందరికీ తెలుసు కాబట్టి ఇక కరెంటు ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నాం ప్రభుత్వము, లేదా ఆ మంత్రి ఎవరో ఈఓని. ఇంకా ఇదైతే మరీ దారుణం. యంగ్ ఇండియా స్కూల్స్ మేము మొత్తం అన్ని కులాలకు ఒకే దగ్గర స్కూల్స్ పెడతాం, కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ అని చెప్పేసి పెద్దగా చెప్పారు కదా. 1600 సంవత్సరం కూడా కాలేదు, శంకుస్థాపన చేసి సంవత్సరం కూడా కాలేదు. 1600 కోట్లకి వెళ్ళి 4000 కోట్లకు తీసుకుపోయారు. ఎస్కలేషన్ పెంచేసిన, డబల్ అయిపోయింది, మొత్తం డబల్ కూడా కాదు ఇంకా ఎక్కువ అయిపోయింది. 120% పెంచారు ఎస్కలేషన్. ఎట్లా చూడండి ఒకసారి. 24 జూలై 2024 నాడు డిప్యూటీ సీఎం చెప్పింది 80 కోట్లతో స్కూల్స్ కడుతున్నామని. 80 కోట్లతో ప్రతి కాన్స్టిట్యున్సీలో 119 కాన్స్టిట్యున్సీల్లో మేము స్కూల్స్ కడతామన్నారు. తర్వాత 12 అక్టోబర్ 2024 ఎన్ని తేడా ఉంది. జూలై పోతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలకే ఒక్కొక్క స్కూల్ 80 కోట్ల నుంచి 125 కోట్లకు తీసుకుపోయినారు. అంటే 40 కోట్లు 50% పెంచారు. ఇక్కడ 50% పెరిగింది. ఎట్లా పెరిగింది? ఈ 3 నెలలకే సిమెంట్ ధర, స్టీల్ ధర, ఇసుక ధర అన్నీ పెరిగిపోయినాయా. తర్వాత ఇక్కడ చూడండి, అక్టోబర్ నుంచి మళ్ళీ మే అంటే నవంబర్, డిసెంబర్, ఇది ఒక 5 నెలలు, 7 నెలలు. ఈ 7 నెలల సంధిలో 125 కోట్లు 200 కోట్లు తీసుకుపోయినారు ఒక్క స్కూల్. అంటే సంవత్సరం కాలేదు. జూలై 2024 నుంచి మే 2025 10 నెలలు. ఈ 10 నెలలలో 80 కోట్లతో కడతామన్న స్కూలు 200 కోట్లకు పోయింది. ఎంత అయింది? 250% పెంచారు. 250%. 80 కోట్లతో కట్టాల్సిన వాళ్ళు 200 కోట్ల కడతామని జీవో ఇచ్చారు. అది మనం నోటి కూడా చెప్తలేము, నిన్ననే జీవో ఇచ్చారు. ఇగో రూపీస్ మొత్తం 4000 crores అంటే ఇప్పుడు 20 స్కూల్స్ కోసం ఫండ్ ఇచ్చిందంట. ఆ 20 స్కూల్స్ 200 కోట్లు ఒక్కొక్క స్కూల్ కంట ఫర్ ఈచ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ బిల్డింగ్ 20 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఈ జీవో ఇచ్చారు. ఆ 20 వీటికి 20 × 200 4000 కోట్లు రిలీజ్ చేస్తున్నాము అని జీవో ఇచ్చిండ్రు. 80 కోట్లు ఎక్కడ, 200 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఈ పైసలు ఎవరి జేబులోకి పోతున్నాయి, ఎక్కడి కాంట్రాక్టులు ఏం పెరిగినాయి చెప్పండి. 10 నెలలనే ట్రిపుల్ అయిపోతుందా? మరి ఈ ఎస్కలేషన్ ఎట్లా జరిగింది అంటే మీరు అంతకుముందు మాట్లాడింది మొత్తం అబద్ధాలేనా? అసలు నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషనే అమాంతం పెంచేశారు. అది స్టార్టే కాలేదు కన్స్ట్రక్షను. కానీ ప్రపోజల్ పెట్టినప్పటికీ, శంకుస్థాపన చేసినప్పటికీ
తర్వాతకి మొత్తం పెరిగిపోయింది అది. అట్లా ఉన్నది కథ. తర్వాత ఈ కస్తూర్బా స్కూల్స్ ఉంటాయి కదా, ఈ కస్తూర్బా స్కూల్స్లో వాటిని ఏమంటారు, బంకర్ బెడ్స్ అంటారు. అంటే కింద వండుకోవచ్చు, తర్వాత పైన కూడా వండుకోవచ్చు పిల్లలకు, స్టూడెంట్స్కు, విద్యార్థినులకు. అదంట ఒక్కొక్కటి 17,000 రూపాయలు ఉన్నదంట మామూలు కాస్ట్ దాన్ని, అంతకుముందు ఉన్నది. ఇప్పుడు దాన్ని 36,000కి తీసుకుపోయాను ఒక్క బెడ్ అంటే ఆ మంచం, బెడ్స్, పిల్లోస్ ఇస్తారు. 2 బెడ్లు 2 పిల్లోసు. మంచం అంటే తెలుసు కదా, ఇట్లా ఉంటుంది వాళ్ళది, ఇట్లుంటుంది. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంటారు, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంటారు, 2 స్టూడెంట్స్ ఉంటున్నారు ఒక బెడ్లో. ఇది 17,000 రూపాయలు ఉన్నది, 36,000 రూపాయలు చేసిన, డబల్ కన్నా ఎక్కువ. అంతగానే పెరిగిందా ఇనుము రేటు? నేను మాట్లాడాను ఒక ఆయనతో, ఇట్లాంటి తయారు చేస్తే అని నాకు తెలిసిన అంటే ఆయనకు ఫోన్ చేసిన. ఆయన ప్రైవేట్ స్కూల్ హాస్టల్స్కు చేస్తుంటాడు. ఫోన్ చేసి అడితే ఆయన ఏం చెప్పిందంటే, మొత్తం ఇనుముతో చేసిన 3 ఇంచుల మందము, వెడల్పు, మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్టల్స్లో ఇప్పుడు కస్తూర్బా కానీ మిగతా గురుకుల్లో కానీ ఎక్కడైతే ఎట్లుంటుందో సేమ్ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే 7,000 రూపాయలు అవుతాయంట. ఒక బెడ్కు 7,000 రూపాయలు. ఒకవేళ ఆ 7,000 రూపాయలు ఇంకా కొంచెం క్వాలిటీ చేస్తే ఒక 10,000 రూపాయల వరకు కావచ్చు సార్ అన్నాడు. క్వాలిటీ ఇంకా కొద్దిగా క్వాలిటీ గట్టిగా పెంచితే. ప్లస్ ఏముంటుంది, బెడ్, 2 పిల్లోస్ అంతా కలిసి ఒక 5-6 వేలు కావచ్చు సార్, 5-6 వేల కన్నా మించదు అని చెప్పిండు. వీళ్ళేం చేసిన మళ్ళీ వీళ్ళు దేంతో చేస్తారు? బంగారంతో చేస్తారు. ఇప్పుడు మంచం వెండితో చేస్తారా, ఇత్తడితో చేస్తారా, దేంతో చేస్తారు? ఇది ఏమైందంటే ఇవి టెండర్స్ పిలిచారు. 14 తారీఖు టెండర్స్ ఫైనల్ అయినాయి. పిలిస్తే ఎవరైతే తక్కువ చేస్తామంటారో వాళ్ళకి ఇవ్వాలి కదా. అట్లా కాదు, L1 L2 అంటారు ఈ కాంట్రాక్టుల్లో. తక్కువ చేస్తామని అలా కాకుండా ఇప్పుడు L1 అనేదైనా నేను 10,000కే చేసిస్తా అంటాడు ఒక ఆయన. తర్వాత L2 అనేదైనా నేను 12,000కి చేసిస్తా అంటాడు. ఇంకా రకరకాల వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ 36,000 చేసిస్తా అన్నది ఈయన ఎంత ఇచ్చాడో తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, తక్కువ ఈయన ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా, గవర్నమెంట్ డబ్బులు మిగిలాలి కదా. కానీ L2కి ఇస్తున్నారట, ముంబై కంపెనీ అంట. ఈ L1 కంపెనీ హైదరాబాద్ కంపెనీకి ఇస్తలేరు. హైదరాబాద్ కంపెనీకి ఎందుకు ఇస్తలేరు అంటే ఈయన ఇస్తే తెలిసిపోద్ది అనుకున్నారేమో. ఈ ముంబై కంపెనీ అంట 36,000 అంట ఒక మంచం 36,000 రూపాయలు. మీకు అందరికీ అనుభవం ఉంటుంది కదా, మంచాలు ఎంత కాస్ట్ ఉంటాయి, ఎంత ఉంటుంది, ఏం రేటు, టేకు మంచాలు ఎంత ఉంటాయి, తర్వాత మామూలు మంచాలు ఎంత ఉంటాయి, ఇనుప మంచాలు ఎంత ఉంటాయి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. 36,000 ఒక మంచం ఖరీదు. ఇప్పుడు చెప్పండి ఇంకా అసలు ఎట్లా పెంచారు, ఈ అంచనాలు ఎట్లా పెరిగిపోయినాయి, ఈ స్కూల్స్ అంచనా ఎట్లా పెరిగింది. ఒక్క స్కూల్స్ ఇద్దరాగా వీళ్ళు కట్టనే లేదు. కట్టక ముందే, ముగ్గు పోయక ముందే, పునాదులు తీయక ముందే, జస్ట్ శంకుస్థాపన చేసినప్పటి నుంచి జస్ట్ 10 నెలల తేడాలో ఒకటేసారి 250% ఎట్లా పెరిగింది. ఇక్కడ వచ్చే వరకు డబల్ కాదు, 110, 120%. డబల్ అంటే ఎంత అవుతుంది? 17,000 అంటే 34,000 అవుతుంది. కానీ 36,000 వేసారు. ఎట్లయితుంది? తర్వాత ఇది ఎట్లయితుంది? ఇక 10% కమిషన్ అడుగుతున్న మంత్రి ఎవరు? అసలు కమిషన్ల ప్రభుత్వం, కమిషన్ల మంత్రులు ఎన్నిసార్లు ఓపెన్గా ఆరోపణలు, విమర్శలు ఎన్ని వినిపించినా సరే మాకేం సిగ్గు లేదు, మాకేం ఇబ్బంది లేదు, మీరు మాట్లాడుతూనే ఉండండి, మా పని మేము చేసుకుంటాం. ఒక కాంపిటీషన్, నువ్వు ఎంత తీసుకుంటున్నావు, నేను ఎంత తీసుకోవాలి, నాది చాలా క్రిటికల్ శాఖ కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటా, ఇట్లా కాంపిటీషన్ పడుతున్నట్టున్నారు వాళ్ళు. లేకపోతే ఎప్పుడేమేదో తెలియదు, కొంప ఎప్పుడు తెల్లాడుతో తెలియదు, ఈ కొంప కొల్లేరు కాకముందే మొత్తం నింపుకుందాం, ఖజానా నింపుకుందాం అని చూస్తున్నారా? ఏం చేస్తున్నారో కానీ ఈడ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మొత్తం ఇదే పర్సంటేజ్, మొత్తం పర్సంటేజీలు ఎవరికి చేతికి అందింది అది. ఇదేంటంటే ఈ రెండు అయితే కంప్లీట్గా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. పోనీ ఇంకెవరో ఉన్నారు కూడా లేదు. విద్యాశాఖకు సంబంధించిన ఈ రెండు విద్యాశాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇట్లా జరుగుతుందంటే మరి దీనికి బాధ్యులు ఎవరు? ఏం జరుగుతుంది అసలు గవర్నమెంట్లో? ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం అవుతుంది అంటే మీరు మాట్లాడేవన్నీ ఉత్త మాటలు. అంతకుముందు గవర్నమెంట్లో ఎట్లా పెంచారని అడిగేదంతా ఉత్తయే. మీ పని మీరు చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెంచవచ్చు, ఎంతన్నా చేసుకోవచ్చు. అది తప్ప ఇది తప్ప. అసలు దీని మీద ఎవరు ఎంక్వైరీ చేస్తారు? వచ్చే ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తాయా? ఈ ప్రభుత్వమే, ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు, నీతులు చెప్తున్నారు కదా. కాబట్టి వీళ్ళు ఏమైనా ఎంక్వైరీ, వీళ్ళ మీద వీళ్ళే ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకుంటారా? గవర్నమెంట్ తెలిసాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరి జేబుల్లోకి డబ్బులు పోతున్నాయి ఇవన్నీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.